నెక్స్ట్ సంక్రాంతికి టాలీవుడ్లో మునుపెన్నడూ చూడని కాంపిటీషన్ ఉండబోతోంది అని అర్థమవుతోంది. 2027లో ఆడియన్స్కి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు మన స్టార్స్. ఆల్రెడీ పొంగల్పై కర్చీఫ్ వేసేశాడు అనిల్ రావిపూడి. అయితే ఈ మూవీకి పోటీగా మరో మల్టీ స్టారర్ ఫిల్మ్ రాబోతుందట. ఈ లెక్కన ఆ హీరోస్ మధ్య టఫ్ ఫైట్ తప్పదా? సంక్రాంతికి 3-4 సినిమాలు రావడం కామనే. కానీ పండగ సినిమాలకు కమర్షియల్ హంగులు అద్దిన ఘనత అనిల్ రావిపూడికే చెల్లుతుంది. గత 2 సంక్రాంతులకు స్టార్స్ తో వచ్చి హ్యూజ్ సక్సెస్ కొట్టడంతో 2027 పొంగల్ దంగల్ను తలపిస్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 7-8 సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి. టాలీవుడ్ 2027 సంక్రాంతి మునుపెన్నడు చూడని కాంబినేషన్ నెలకొనబోతుంది. శర్వానంద్, తేజ సజ్జా నెక్స్ట్ పొంగల్ టార్గెట్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. 2-3 హీరోలు సోలోగా వస్తున్నారు. అనిల్ రావిపూడి మాత్రం మల్టీ స్టారర్ మూవీ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించేశాడు. వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ ను సంక్రాంతి అల్లుళ్లుగా మార్చేయబోతున్నాడు. వెంకీ, కళ్యాణ్ రామ్లతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతుంటే, వీరికి పోటీగా మరో మల్టీ స్టారర్ ఫిల్మ్ పొంగల్ బరిలోకి దిగబోతోందని టాలీవుడ్ టాక్. రవితేజ, స్వాగ్ ఫేమ్ హసత్ గోలీతో దిల్ రాజు ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో మరో హీరోగా శ్రీవిష్ణు కూడా ఫిక్స్ చేశారట. ఈ ఎనర్జెటిక్ హీరోలతో కామెడీ ఎంటర్టైనర్ రూపొందించి పండక్కి మూవీని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట ప్రొడ్యూసర్. ఈ 2 మల్టీస్టారర్ మూవీస్ పండక్కొస్తే ఆడియన్స్ కి ఫన్ ఫీస్ట్ ఇచ్చినట్లే. మరి కలెక్షన్స్ సునామీ కొల్లగొట్టే మూవీ ఏదవుతుందో చూడాలి. యష్ రాజ్ ఫిల్మ్స్ ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు భామలు. ఆలియా, శార్వరి నార్త్ లో పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నారు. కానీ ఈ పబ్లిక్ స్టంట్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తాయా? శార్వరిపై నెట్టింట్లో జరుగుతున్న ట్రోలింగ్ ఏంటి? యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ యూనివర్స్ నుంచి మూవీ వస్తోందంటే బజ్ ఓ లెవెల్లో ఉంటుంది. కానీ ఆలియా భట్, శార్వరి నటించిన ఆల్ఫాకు అదే మిస్ అయింది. హడావిడిగా టీజర్ ట్రైలర్ని రిలీజ్ చేసేసి హైప్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ ఫీలింగ్ ఇన్స్టంట్గానే మారింది. థియేటర్స్కు ఆడియన్స్ని రప్పించే కీలకమైన ఆయుధం ప్రమోషన్స్ అనేవి చప్పగా సాగిపోతున్నాయి. జూలై 10న రావాల్సిన ఆల్ఫాను ఒడిసీకి భయపడి జూలై 3కి మార్చుకుంది మూవీ టీం. రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ప్రమోషన్స్ షురూ చేశారు ఆల్ఫా భామలు అలియా శార్వరి. ఢిల్లీ, ముంబై, జైపూర్, అహ్మదాబాద్ అంటూ తూతూ మంత్రంగా ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ పబ్లిక్ స్టంట్స్ సినిమాకు హైప్ క్రియేట్ చేయడం లేదు సరికదా, శార్వరి అవుట్ఫిట్స్ పై ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ట్రౌజర్స్ పై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆల్ఫా 2 గంటల 20 నిమిషాల రన్ టైంతో ఈ ఫ్రైడే రిలీజ్ కాబోతోంది. U/A 16+ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. ఈ సినిమాపై యష్ రాజ్ ఫిల్మ్ బాగానే ఖర్చు పెట్టింది. కానీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అనేదే పెద్ద డౌట్గా మారింది. వార్ 2 సాంగ్స్, సయారా సాంగ్స్ కనీసం సినిమాకు వెళ్లాలన్న ఇంట్రెస్ట్ని కల్పించగా, ఇందులో ఇప్పటి వరకు ట్రైలర్, టీజర్, మరొక వీడియో తప్ప సాంగ్స్ రిలీజ్ చేయలేదు. అందులోనూ ప్రమోషన్స్ చప్పగా సాగడంతో బాలీవుడ్ ఆడియన్స్ పెద్దగా మూవీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పోనీ రిలీజ్ అయ్యాక పాజిటివ్ మౌత్ టాక్తోనైనా ప్రేక్షకుల్ని ఈ బ్యూటీస్ రప్పిస్తారేమో చూడాలి. ఓ సినిమా కంప్లీట్ అయి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఆన్ టైంకి థియేటర్స్లోకి వస్తే నిర్మాతలు సేవ్ అయినట్లే. కానీ కోలీవుడ్లో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. సెన్సార్ ఇష్యూస్ దగ్గర నుండి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వరకు సినిమా రిలీజ్కి ఆటంకాలుగా మారిపోతున్నాయి. ప్రొడ్యూసర్స్కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా మరో వివాదం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఓ సినిమాను థియేటర్లోకి దింపేందుకు నానా అవస్థలు పడుతున్నాయి కోలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్. జననాయకన్ సంగతి పక్కన పెడితే వావాతియార్, కరుప్పు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకున్న టైంకి రాలేకపోయాయి. కార్తీ నటించిన వావాతియార్ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కావాల్సిందే. అయితే స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా తనకు పాత బకాయిలు చెల్లించాలంటూ ఫైనాన్షియర్ అర్జున్ లాల్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రాబ్లం క్లియర్ చేసి ఈ ఏడాది సంక్రాంతికి తీసుకొచ్చారు మేకర్స్. కానీ సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. సూర్య నటించిన కరుప్పుది కూడా సేమ్ సిచ్యువేషన్. మే 14న కరుపు రిలీజ్ డేట్ లాక్ చేసేసింది ప్రొడక్షన్ హౌస్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్. రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్న టైంలో ఓల్డ్ ఫైనాన్షియల్ ఎరియన్స్ సినిమాకు అవరోధాలుగా మారాయి. మే 14న షోస్ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ఆర్థిక సమస్యల్ని క్లియర్ చేసి 1 డే లేటుగా అంటే మే 15న మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా మరొక వివాదం కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. న్యూ ప్రొడక్షన్ హౌస్ డాన్ పిక్చర్స్ కి వ్యతిరేకంగా డైరెక్టర్ సుధా కొంగ్రా పిటిషన్ దాఖలు చేసింది. పరాశక్తి సినిమాకు గాను తనకివ్వాల్సిన రిమైనింగ్ రెమ్యునరేషన్ 8.39 కోట్లు నిర్మాణ సంస్థ చెల్లించలేదని కోర్టు మెట్లెక్కింది. అంతేకాదు జూలై 10న ఇదే నిర్మాణ సంస్థ నుంచి రాబోతున్న ఇదియం మురళి విడుదలను నిలిపివేయాలంటూ పేర్కొంది. సుధా అభ్యర్థనపై విచారణ చేపట్టిన కోర్టు జూలై 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రొడక్షన్ హౌస్ ని కోరింది. మరి అప్పట్లోగా ఆకాష్ భాస్కరన్
ప్రొడక్షన్ హౌస్ ఇష్యూని సెటిల్ చేసుకుని మూవీని ఆ టైంలో తీసుకొస్తుందో లేదో లెట్స్ వెయిట్. ఓ అండర్ రేటెడ్ ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చింది. అంతేకాదు హిందీ సినిమా రికార్డ్ క్రాస్ చేసింది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఓ చిన్న సినిమా 2026లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఇంతకీ ఏంటా మూవీ? ఈ మధ్య కాలంలో సో కాల్డ్ బడా ఇండస్ట్రీలే 100 కోట్లు కొల్లగొట్టడానికి ఆపసోపాలు పడుతుంటే ఓ అన్రిజిస్టర్డ్ ఇండస్ట్రీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. అదే మరాఠీ ఇండస్ట్రీ. బాలీవుడ్ ఉండే అదే ఇలాఖలో ఈ ఇండస్ట్రీ కూడా ఉందని తెలియజేసింది సైరట్ మూవీ. కానీ ఆ తర్వాత కొన్ని అడపాతడపా మంచి చిత్రాలు వచ్చాయి, కానీ ఈ మూవీని బీట్ చేయలేకపోయాయి. మేలో వచ్చిన బైలింగ్వల్ మూవీ రాజా శివాజీ ఆ రికార్డ్స్ బ్రేక్ చేసినప్పటికీ హిందీ మరాఠీలో కలిపి 130 కోట్లు రాబట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరాఠీ కలెక్షన్స్ కూడా క్రాస్ చేసింది. స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ దేవుల్ బంద్ 2 మే 21న ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన దేవుల్ బంద్ 2 పాజిటివ్ మౌత్ టాక్తో మెల్లిగా ఆడియన్స్కు రీచ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. 8 నుంచి 10 కోట్లతో తెరకెక్కిన డివోషనల్ కామెడీ ఎంటర్టైనర్ 100 కోట్ల క్లబ్లోకి చేరింది. రాజా శివాజీ మరాఠీ నెట్ కలెక్షన్స్ 71 కోట్లను దాటేసింది. ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ మరాఠీ మూవీగా రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాదు, సైరత్, బైపన్ బారీ దేవా తర్వాత థర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్ మరాఠీ మూవీగా నిలిచింది. దేవుల్ బంద్కు సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయి 40 రోజులవుతున్నా స్టిల్ థియేటర్స్లో సందడి చేయడం విశేషం. దేవుల్ బంద్ 2 కథను మరాఠీ ఆడియన్స్ను ఆకట్టుకునేంతలా మలిచాడు డైరెక్టర్. సర్వస్వం కోల్పోయిన రైతు భార్య సంగీత అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొంటుంది. ఓ రోజు నిరాశలో ఓ చీమల పుట్టపై రాయి విసిరిగా స్వామి సమర్థ్ ప్రత్యక్షమవుతాడు. అతణ్ణి కరువు బారిన పడిన తన గ్రామానికి తీసుకెళ్తుంది. స్వామి వెళ్లాక ఆ ఊరిలో చోటు చేసుకున్న మార్పులేంటి అనేది మిగిలిన కథ. ముఖ్యంగా రైతు ఆత్మహత్యల్లాంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేశాడు దర్శకుడు. ప్రస్తుతం థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సినిమా సైరత్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందేమో చూడాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుండి హీరోయిన్ గా ఎదిగిన నిహారిక ఎన్ఎం ఒక్కసారిగా నెటిజన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకునేలా చేసింది. పారడైజ్ విలన్ రాఘవ్ జోయల్తో క్లోజ్గా ఉన్న పిక్ షేర్ చేయడంతో సంథింగ్ అని ఊహించుకున్నారు అంతా. అది నిజంగా ప్రేమేనా లేకేదైనా ప్రమోషనల్ స్టంటా? టిక్ టాక్ స్టార్ నుండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేంజ్కి ఎదిగిన బ్యూటీ విత్ బ్రెయిన్ నిహారిక ఎన్ఎం మహేష్ బాబు అడవిశేష్లతో మూవీ ప్రమోషన్లు చేసి తెలుగు నెటిజన్లకు దగ్గరైన ఈ కంటెంట్ క్రియేటర్ అన్ని భాషల్లో లోడాలోడా మాట్లాడుతూ ఫాలోవర్స్ని పెంచుకుంది. ఈ టాలెంటే నిహారికను నటనలోకి పురిగొల్పేలా చేసింది. పెరుసుతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మల్టీ టాలెంటర్ మిత్రమండలితో టాలీవుడ్ తెరంగేట్రం చేసేసింది. కానీ ఆశించిన విజయం సాధించలేకపోవడంతో మళ్లీ కనిపించలేదు. సోషల్ మీడియా స్టార్ నిహారిక సడన్లీ ఓ పోస్ట్ పెట్టడంతో నెట్టింట్లో చర్చకు దారితీసింది. పారడైజ్ విలన్ రాఘవ్ జుయల్తో క్లోజ్ పిక్ షేర్ చేసి ఆడియన్స్ కామెంట్స్ కి పని చెప్పింది. ఇంకేముందే నిహారిక రాఘవ్ ప్రేమలో పడ్డారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే అదొక సినిమా ప్రమోషన్ అన్న విషయం లేట్ గా రివీల్ అయింది. సౌత్ లో పెద్దగా క్లిక్ కాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది నిహారిక. హిందీలో రాఘవ్ హీరోగా భాయ్ తెరా స్టార్ హైలో నటిస్తోంది. టైట్ హగ్ పిక్ వెనుకున్న ప్రమోషనల్ స్టంట్ వెనుక రియాలిటీ ఇదే. ఎంతైనా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ కదా, ఆ తెలివితేటలు ప్రదర్శించింది నిహారిక. మూవీ మిక్స్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్. మురళీ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ జూలై 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. వైజాగ్ లో భారీ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీం. ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య కాంబో సత్యదేవ్ అండ్ వెంకటేష్ మహా మరోసారి రావ్ బహదూర్ మూవీతో కొలాబరేట్ కాబోతున్నారు. జూలై 3న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కు ఈ సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. డిఫరెంట్ స్టైల్లో నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించబోతున్నాడు సత్యదేవ్. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు వెంకటేష్ మహా.